వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న తిరుమల తిరుపతి దగ్గర జరిగినటువంటి ఘటన పక్కా ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బిఆర్ నాయుడిని ఇబ్బంది పెట్టాల్సిందే అనేటువంటి విధంగా భూమన కరుణాకర్ రెడ్డి అలాగే భూమన అభినయ్ రెడ్డి చేసినటువంటి పని సంచలనమైంది. కేసులు నమోదు చేశారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు జరిగినటువంటి దాడిలో. ఇంతకీ జరిగింది ఏంటంటే, దీనికంటే ముందు ఒక చిన్న పాయింట్ హిస్టరీ మనం మాట్లాడుకోవాలి. టీటీడీ చైర్మన్ మీద, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మీద కానీ లేదంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి మీద కానీ దాడి జరిగింది, దాడి చేశారు అన్నటువంటి వార్త మీరు ఎక్కడన్నా విన్నారా? ఎక్కడన్నా జరిగింది అనేటువంటిది మీకు ఏమన్నా తెలుసా? ఎందుకంటే ఈ విషయం ముందుగా ఒకసారి మాట్లాడుకోవాలి, చరిత్ర కూడా తెలుసుకోవాలి. 1983 తర్వాత ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో కావచ్చు, లేదంటే అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్స్లో కావచ్చు, అంటే 75 to 85 అనుకోండి, ఆ దశాబ్ద కాలంలో అనుకోండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి పీవీఆర్కే ప్రసాద్ ఐఏఎస్ గారు, ఆయన మీద దాడి చేయడానికి గుంపుగా వచ్చారు. ఎందుకు అనంటే గోమాతల పాలిట శత్రువు పీవీఆర్కే ప్రసాద్. ఇది కూడా మీరు సర్వసంభవంలో చదవచ్చు కావాలంటే. కొండ మీద విచ్చలవిడిగా వీటిని వదిలేయడం, దానివల్ల ఈ ఆవులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండడం వల్ల వాటికి ఇబ్బంది కలుగుతూ, వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలుగుతూ ఇవన్నీ ఉండడం, అలాగే కొంతమంది వాటిని పెంచుకునేటువంటి వాళ్ళు కూడా గాలికి వదిలేసేయడం, వాళ్ళకి సరైనటువంటి పోషణ తీసుకోకుండా ఇది చేసినప్పుడు ఈ ఆవులన్నింటినీ తీసుకెళ్ళి వాటికంటూ ఒక షెడ్ ఏర్పాటు చేసి క్లియర్గా చేశారు. అలాగే మాస్టర్ ప్లాన్, తిరుమల టౌన్షిప్ ఏదైతే కంప్లీట్గా మాస్టర్ ప్లాన్ ఉందో, ఆలయం చుట్టుపక్కల క్యూ కాంప్లెక్స్లు కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, కళ్యాణకట్ట కావచ్చు, మొత్తం అన్నీ ఒక ప్లాన్ రూపొందించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించేటువంటి తరుణంలో కూడా పీవీఆర్కే ప్రసాద్ గారి మీద దాడి జరిగింది. కానీ ఆ తర్వాత వాళ్లే మళ్ళీ వచ్చి వాళ్ళకి అక్కడ ఇల్లు కట్టించడం కానీ, లేదు అంటే షాపులు కట్టించి అందరికీ కేటాయించడం కానీ, ఇవన్నీ చేసిన తర్వాత మీ ఆలోచన మాకు తెలియలేదు సార్ అని పీవీఆర్కే ప్రసాద్ గారికి సన్మానం చేసి మరీ పంపించారు. నాకు గుర్తున్నంత వరకు ఇది ఒక్కటే ఘటన. ఆలయ చైర్మన్ మీద కావచ్చు, లేదు అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద కావచ్చు, దాడి కోసం వెళ్ళారు అన్నది. అది కూడా ఇక్కడ కొండ మీద డైరెక్ట్గా స్వామివారి సన్నిధి దగ్గరే. ఆ తర్వాత ఇంకా ఇటువంటిది ఎక్కడా వినలేదు. తర్వాత ఎంతోమంది చైర్మన్లు వచ్చారు. బాపిరాజు గారు ఉన్నారు, లేదంటే సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారు, ఈవోల్గా పనిచేసినటువంటి రమణాచారి గారు కావచ్చు, లేదంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆ తర్వాత పనిచేసినటువంటి మిగతా అనేక మంది అధికారులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. పింక్ డైమండ్ ఆరోపణలు వచ్చినప్పుడు కూడా టీటీడీ చైర్మన్ గారి మీద కానీ, లేదు అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద కానీ వాళ్ళ మీద దాడులకంటూ ఎవరు వెళ్ళాల. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో రాకముందు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు, అలాగే సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి మీద ఎక్కడ దాడి చేస్తున్నామని చెప్పి పేరు ఎక్కడా రాలేదు. వాళ్ళ మీద కూడా ఆరోపణలు, వార్తలు రావడం సహజం. కానీ ఇక్కడ చూస్తేనేమో డైరెక్ట్గా నిరసన తెలియజేయడానికంటూ కొంతమంది గుంపుని పోగేసి, అది కూడా ఇక్కడ డైరెక్ట్గా తిరుమలకి ఏమైనా వెళ్ళారా? లేదు, తిరుపతిలో ఒక హోటల్లో, ప్రైవేట్ హోటల్లో కుటుంబ సభ్యులతోటి పొద్దున్న టిఫిన్ చేయడానికి వెళ్ళినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన కుటుంబ సభ్యుల మీద కర్రలు రాళ్లతో దాడి చేయడానికి, పేరుకి మాత్రమే నిరసన అక్కడికి మహిళలు కొంతమంది లేదా మిగతా వాళ్ళని పెట్టుకొని చేసింది. ఇదంతా కూడా పక్కాగా ప్లాన్ చేసి భూమన కరుణాకర్ రెడ్డి, అట్ ద సేమ్ టైం ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి అనేది అక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ జనసేన నేతలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణ. వాస్తవాలు కూడా అలాగే ఉన్నాయి. ఇరుపక్షాలు కూడా దాడులు జరిగాయన్నారు, ఇంకోటన్నారు, నిరసన చేస్తుంటే టీటీడీ వాళ్ళు అలాగే టీడీపీ జనసేన నేతలు వచ్చి మమ్మల్ని కొట్టారు అన్నటువంటి ఆరోపణ వీళ్ళు చేస్తున్నారు. అందులోనూ పక్కగా మళ్ళీ చూడండి అక్కడ క్లియర్గా ఎస్సీ ఎస్టీ కేసులు ఇవి మాత్రమే నమోదు చేశారు. మా మీద దాడి చేశారు ఇదని. అసలు ఎస్సీ ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారు, ఏ విధంగా పెడతారు? ఇరుపక్షాలు కూడా అదే, వాళ్ళు వీళ్ళని లేదు, ఇరుపక్షాలు కూడా అదే కేసులు పెట్టుకున్నాయనేది అది డిఫరెంట్ థింగ్, చర్చనీయాంశమే. బట్ తర్వాత మాట్లాడుకోవచ్చు దాన్ని. బట్ ఈ దాడి చేయడం అనేటువంటి సాంప్రదాయం, సంస్కృతి ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారికి అంత అక్కసు? బిఆర్ నాయుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రక్షాళన జరుగుతోంది అని, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కూడా నిన్న సోషల్ మీడియాలో చూస్తే ఈ స్నపన తిరుమంజనం వీటికి సంబంధించినటువంటి దాంట్లో కోయిలాల్వార్ తిరుమంజనం దానికి సంబంధించి బిఆర్ నాయుడు గారు మిగతా వాళ్ళందరూ పాల్గొని ఇచ్చేస్తే ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమానికి దాని మీద కూడా అక్కసు వెళ్ళగక్కుతే ఏకంగా భారతదేశం మొత్తం అంతా తెలియాలి అనేటువంటి విధంగా ఒక సోషల్ మీడియా పోస్ట్. బిఆర్ నాయుడు స్టాండ్స్ ద సెంటర్ of a deeply troubling contradictions. As TTD chairman, he performed the sacred Koil Alvar Tirumanjaram, a ritual symbolizing purity before Ugadi. At the same time, a video that surfaced on the March 1st has raised serious questions about his personal conduct. ఆల్రెడీ కోర్టు దాని మీద మాట్లాడడానికి లేదని గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. మరి ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ని ధిక్కరించినట్టే కదా ఇది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద, పార్టీ మీద కూడా కేసు పెట్టొచ్చు కదా.
అది వాళ్ళకి గుర్తులేదేమో సరే, ఈ విధంగా విషయం చిమ్ముతూ వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము నిరసన చేయడానికి వచ్చాము, శాంతియుతంగా నిరసన మేము చేస్తుంటే మా మీద దాడి చేసుకుంటున్నారు, మహిళా కార్యకర్తలు నిరసన చేస్తుంటే టీడీపీ వాళ్ళు తిరిగి మా మీద రాళ్లతోటి కర్రలతోటి దాడి చేశారు, కార్యకర్తలకు గాయాలయ్యాయంటూ రివర్స్ రాజకీయం మొదలుపెట్టేశారు. అంటే తిరుమలలో అన్యమతస్తులు పనిచేయకూడదు, అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఎవరు ఉండకూడదు, తిరుమలలో వీళ్ళు చేసినటువంటి వ్యవహారం స్వామివారి ప్రసాదం కల్తీ నెయ్యి దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నున్నాయో, తుడా నిధుల్ని ఆఖరికి ఎన్నికలకు వాడుకోవడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ఆయనే ఒప్పుకున్నాడు. అయినా సరే మేం తప్పు చేయలేదు అనేటువంటి పాయింట్ మీదే ఉన్నారు తప్ప, ఎందుకంటే రేపన్న రోజు ఖచ్చితంగా ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి వ్యవహారం ఎక్కడ ఎప్పుడైనా సరే. సో దాంతో ఇక రాజకీయ అస్తిత్వం అనేది ఉండదు అనేటువంటి ఒక పాయింట్ తోటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. దానికి ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ టీటీడీ చైర్మన్నే టార్గెట్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేది చాలా ఎవిడెంట్గా తెలుస్తున్నటువంటి అంశం. ఆయన కుమారుడికి కూడా ఇక రాజకీయ భవిష్యత్ అనేది తిరుపతిలో ఉండదు అన్నటువంటి ఒక భయంతోటో, లేదంటే రేపన్న రోజు ట్రయల్స్ స్టార్ట్ అయ్యి జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారాలన్నింటిలో పరకామణి చోరీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈయన వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ కావచ్చు, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కావచ్చు, ప్రతి దాంట్లో ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఏకసభ్య కమిషన్ ఒక పక్కన ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. మొత్తం ఈ రిపోర్ట్స్ అన్నీ బయటకు వస్తే పూర్తి స్థాయిలో ఇరుక్కుపోవడం తప్ప ఏమీ లేదు. స్వామివారి దగ్గర చెయ్యకూడనటువంటి పనులు అన్నీ చేశారు. పైకి మాత్రం పరమభక్తుల్లాగా మాట్లాడడం. నాస్తికుడు అనేది అందరికీ తెలుసు, స్వామివారిని నల్ల రాయి అన్నది మాటలు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ తిరుమల బోడిగుండు 2 కొండలు అంటే ఇంకేం లేదు అన్నటువంటి మాటలు కూడా భూమన కరుణాకర్ రెడ్డి అన్నటువంటి దాఖలాలు మనం చూసాం. సో ఎంత కుట్రపూరితంగా ఒక వ్యవస్థీకృతంగా ఇదంతా చేశారు అక్కడ అనేది ప్రజల ముందు చాలా క్లియర్గా ఉంది. అయినా సరే ఇంకా ఏదో చేయాలి స్వామివారి దగ్గర అనేది, అంటే మనం ఇన్ జనరల్గా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతిసారి కూడా స్వామివారికి సంబంధించి ఏ మాట మాట్లాడినా ఒకటే చెప్తాం, స్వామివారి విషయంలో పొరపాట్లు వద్దు అని, స్వామివారి దగ్గర ఆటలు వద్దు అని. కానీ వీళ్ళు అదే చేస్తూ ఉంటారు. మేబీ టైం పట్టొచ్చు కొంచెం, స్వామివారు ఆ శిక్ష విధించడానికి కాస్త సమయం పట్టొచ్చు, తీవ్రతను బట్టో ఇంకో దాన్ని బట్టో చూసుకున్నా కానీ, బట్ శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఇవన్నీ కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు. శిశుపాలుడికి 100 తప్పులు శ్రీకృష్ణుడు ఇచ్చినట్టుగా, 100 తప్పుల వరకు క్షమించినట్టుగా, మరి వీళ్ళకి ఎన్ని తప్పుల దాకా స్వామివారు క్షమిస్తారో మనకైతే తెలియదు. బట్ తప్పులు చేయడమే మా ప్రవృత్తి అనేటువంటి విధంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు నిన్న కూడా చెప్పినటువంటి అంశం. సో తిరుమల వ్యవహారంలో భూమన చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు అన్నటువంటి భావనే బలపడుతుంది తప్ప వాళ్ళ దగ్గర నుంచి నిజాయితీగా ఇందులో తప్పేమీ లేదు, ఇది కేవలం పొరపాటో, ఇది ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఎక్కడ రావట్లేదు. కల్తీ జరిగింది అన్నది వాస్తవం, అసలు నెయ్యే కాదు, ఆవు నెయ్యే కాదు అన్నది వాస్తవం. మిగతా సబ్స్టాన్సెస్ ఇవన్నీ కూడా తర్వాత విషయాలు, రిపోర్ట్స్ వచ్చాయా లేదా అనేది పక్కన పెడితే, ఇది సుబ్బారెడ్డి గతంలో చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డే ఒప్పుకున్నటువంటి వాస్తవం. మరి దానికి ఎందుకు బైండ్ అవ్వట్లేదు వీళ్ళు? ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు కదా, ఆవు నెయ్యి కాదు, కల్తీ జరుగుండొచ్చు, అధికారులే కారణం అని చెప్పి వాళ్ళ మీద నెట్టేశాడు. చిన్నప్పన్న ఆయన పిఏ, ఇంకా మిగతా ఉన్నటువంటి అధికారులు ఆల్రెడీ 33 లక్షల రూపాయలు 36 లక్షల రూపాయలు అధికారులకు అప్పగించినటువంటి ఇంకొక ఎంప్లాయీ కూడా ఉన్నాడు. అలాగే స్వామివారి $1 ఇచ్చినటువంటిది, తప్పు చేశారు అనేటువంటిది, ముడుపులు అందాయి అనేటువంటిది చాలా ఎవిడెంట్గా ఎస్టాబ్లిష్ అయింది. అయినా సరే ఇంకా స్వామివారి దగ్గర మేమేం తప్పు చేయలేదు, మమ్మల్ని ఇలా అంటారా అలా అంటారా అని చెప్పి ప్రగల్భాలు ఇవన్నీ దేనికి, తప్పు మీద తప్పు చేయడం దేనికి అనేదే భక్తుల నుంచి కూడా వస్తున్నటువంటి ప్రశ్న. వీటికైతే డెఫినెట్గా వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు కాబట్టే ఈ రకమైనటువంటి దాడులు ఇవన్నీ చేస్తున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.